అందరికీ నమస్కారం. హస్థిర ఛానల్‌కి స్వాగతం. రామనామం ఎక్కడ వినిపిస్తుందో అక్కడ హనుమంతుల వారు ఏదో ఒక రూపంలో ఉంటారన్నది నమ్మకం. రామనామానికి అంత మహిమ ఉంది. ముందుగా జై శ్రీరామ్ అని అందరూ కామెంట్ చేయండి. స్వామివారి యొక్క అనుగ్రహం ఎల్లప్పుడూ మనపై ఉంటుంది. మరి ఈ 2026వ సంవత్సరంలో శ్రీరామనవమి ఏ రోజు వచ్చింది? మార్చి 26వ తేదీనా? లేకుంటే 27 తిథి ఏ రోజున వస్తుంది? ఈ రోజున పూజ ఏ సమయంలో చేసుకోవాలి? ఈ రోజున పాటించవలసిన నియమాలు ఏమిటి? అభిజిత్ లగ్నం ఎప్పుడు ఉంటుంది? మన ఇంట్లో పూజ చేసుకునేటప్పుడు ఎటువంటి నియమాలను పాటించాలి? ఇలా అన్ని విషయాలు ఈ వీడియో ద్వారా తెలియజేస్తాను. చైత్ర శుద్ధ నవమి అంటే ఉగాది మొదలైన రోజు నుండి 9వ రోజు ఎప్పుడైతే నవమి తిథి ఉంటుందో ఆ రోజున మనము శ్రీరామనవమి జరుపుకోవాలి. స్వామివారి జననం లోక కళ్యాణానికి శ్రీకారం. వారి జీవనం యుగ యుగాలకు ఆదర్శం. సకల గుణ సంపన్నుడు, ధర్మం తప్పనివాడు, సకల శాస్త్రాలు తెలిసినవాడు, క్రోధాన్ని జయించినవాడు, సాక్షాత్తు శ్రీ మహావిష్ణువు అవతార స్వరూపం. స్వామివారి 7వ అవతారంగా చెప్పబడే ఈ రామావతారం. శ్రీ మహావిష్ణువు యొక్క రూపమైనప్పటికీ పరిపూర్ణమైన మానవుని రూపంలో ఈ భూలోకంలో నడియాడిన అవతారం రామావతారం. స్వామివారి జన్మించిన రోజు శ్రీరామనవమిగా జరుపుకుంటాం. ఇంకా సీతారాముల కళ్యాణం కూడా అన్ని దేవాలయాల్లో ఈ రోజు నిర్వహిస్తారు. స్వామివారి కళ్యాణం చూసినంతనే మనం చేసిన పాపాలు అన్నీ తొలగిపోతాయి. మరి ఈ 2026వ సంవత్సరంలో మార్చి నెలలో నవమి తేదీ ప్రారంభం, ముగింపు సమయాలు చూసుకుంటే 26వ తారీఖు మధ్యాహ్నం 2:43 నుండి నవమి తేదీ ప్రారంభమై 27వ తారీఖున శుక్రవారం మధ్యాహ్నం 12:03 వరకు ఉంటుంది. మనము సూర్యోదయానికి ఉన్న తిథిని పరిగణలోకి తీసుకుంటాం కనుక రాముల వారి జననం ఏ సమయంలో జరిగిందంటే 11:59 కనుక ఏ రోజున మనము శ్రీరామనవమి జరుపుకోవాలని చూసుకుంటే సూర్యోదయానికి మధ్యాహ్నం కూడా శుక్రవారం 27వ తారీఖున ఉంది కాబట్టి మనం 27వ తారీఖున జరుపుకోవాలి. వసంత ఋతువు చైత్ర శుద్ధ నవమి మనకి పునర్వసు నక్షత్రంలో కర్కట లగ్నంలో అభిజిత్ ముహూర్తంలో స్వామివారు మధ్యాహ్నం 12 గంటలకు త్రేతాయుగంలో జన్మించారు. శ్రీ మహావిష్ణువు 7వ అవతారం ఈ రామావతారం. ఈ రోజున స్వామివారికి కళ్యాణం కూడా నిర్వహిస్తారు. మరి స్వామివారి కళ్యాణం ఇంట్లో జరుపుకోవాలి అని అంటే మధ్యాహ్నం 12 గంటల్లోగా జరిపించాలి. స్వామివారికి ఈరోజు పూజ నిత్య పూజా మందిరంలో లేకుంటే ప్రత్యేక పూజా పీఠాన్ని ఏర్పాటు చేసుకొని చేసుకోవచ్చు. పట్టాభిషేకం జరుగుతున్న చిత్రపటం లాంటిది ఉంటే చాలా మంచిది. ఇంట్లో అటువంటి చిత్రపటం పెట్టుకొని స్వామివారికి తమలపాకులపై శ్రీరామ అనే నామంని రాసుకొని స్వామివారికి సమర్పించండి. ఈ రోజున కనీసం 9 ఆకులపై ఈ విధంగా రాసి స్వామివారికి సంకల్పం చెప్పుకొని స్వామివారి పాదాల ముందు ఈ ఆకులను పెట్టండి. తర్వాత ప్రసాదంగా స్వీకరిస్తే ఈ ఆకులన్నీ చాలా మంచిది. కనీసం 9 ఆకులను శ్రీరామ అనే నామాన్ని రాసి స్వామివారి ముందు పెట్టండి. మనము ఈ పూజను తెల్లవారుజామునే చేసుకోవచ్చు. అలాగే మధ్యాహ్నం 12:30 చేసుకోవచ్చు. అయితే అందరూ పాటించేది తొందరగా పూజ ముగించుకొని స్వామివారి కళ్యాణాన్ని ఖచ్చితంగా చూస్తారు. స్వామివారి కళ్యాణం చూడడం వల్ల మనం చేసిన జన్మ పాపాలు అన్నీ తొలగిపోతాయి. మరి అభిజిత్ లగ్నం అనేది ఎప్పుడు అంటే స్వామివారు పునర్వసు నక్షత్రం కర్కట లగ్నం అభిజిత్ సమయంలో జన్మించారు కనుక అభిజిత్ ముహూర్తం అనేది 11:45 నుండి 12:30 వరకు ఉంటుంది. ఈ సమయంలో ఏ పని మొదలుపెట్టినా అది విజయవంతమవుతుంది. ఈ రోజున స్వామివారికి పసుపు పచ్చ, ఎరుపు పూలతో అలాగే తులసి దళాలతో పూజించాలి. శ్రీరామ రక్ష స్తోత్రాన్ని పఠించాలి. అలాగే రామనామం జపం అనేది చేస్తూ ఉండాలి. రామ అనగా రమించుట అని అర్థం. రామ అనడం వల్ల రా అన్నప్పుడు మన నోరు తెరుచుకొని మనలోని పాపాలు అన్నీ అగ్నిజ్వాలలో దహించుకుపోతాయి. మా అనే అక్షరం ఉచ్చరించినప్పుడు నోరు మూసుకొని బయట ఉండే దోషాలు కానీ పాపాలు కానీ మన జీవితంలోకి ప్రవేశించవు. అందుకని తరచూ ఈ రోజంతా రామనామ జపంతో మనమందరం సమయాన్ని గడపాలి. ఈ రోజున శ్రీరామ రక్ష స్తోత్రం చదువుకోవాలి. రామకోటి రాద్దాం అనుకున్న వారు ఈ రోజున మొదలు పెడితే చాలా మంచిది. ముందుగా రాస్తున్న వాళ్ళు ఈ రోజు కూడా యథావిధిగా రాసుకోవచ్చు. శ్రీరామనవమి రోజు పాటించవలసిన నియమాలు ముఖ్యంగా తెల్లవారుజామున నిద్రలేచి ఇంటి ముందు ముగ్గు వేసుకొని గడపని అలంకరించుకోవాలి. మామిడి తోరణాలు కట్టుకోవాలి. స్వామివారికి శక్తి కొలది పూజించడం, స్వామివారికి తులసి దళాలు లేదా పిండి దీపాలు వెలిగించి పూజ చేయడం, తమలపాకులపై రామనామాన్ని రాయడం ఇవన్నీ చేయాలి. ఇంకా ఏదైనా కారణాల వల్ల వివాహం ఆలస్యమై ఉంటుంది కదా! అలాంటి వారు స్వామివారి కళ్యాణం జరిపించడం వల్ల వాళ్ళకి ఆ దోష ప్రభావం తగ్గుతుంది. ఇంకా అన్ని దేవాలయాల్లో కూడా కళ్యాణాన్ని నిర్వహిస్తూ ఉంటారు. అక్కడికి వెళ్తే తలంబ్రాలు కొన్ని తెచ్చుకొని మన ఇంట్లో ఉన్న కొన్ని పసుపు అక్షింతల్లో కలుపుకొని ఇవి బయటికి వెళ్తున్నప్పుడు మీద ధరిస్తూ వెళ్తే
ఎలాంటి ఆటంకాలు లేకుండా అన్నీ దిగ్విజయంగా పూర్తవుతాయి. ఈ రోజున వడపప్పు, పానకం, చలిమిడి తప్పనిసరిగా స్వామివారికి నివేదించాలి. ఏ వంటకాలు పెట్టకపోయినా పర్వాలేదు కానీ పానకం మాత్రం తప్పనిసరిగా స్వామివారికి నైవేద్యంగా పెట్టాలి. ఈ రోజున తప్పనిసరిగా ప్రతి ఒక్కరూ శ్రీరామ రామ రామేతి రమే రామే మనోరమే సహస్రనామ తత్తుల్యం రామనామ వరాననే అంటూ జపిస్తూ ఉండాలి. చైత్రశుద్ధ నవమి అంటే శ్రీరామనవమి అనేది కేవలం స్వామివారి జన్మదినమే కాకుండా 14 సంవత్సరాల తర్వాత అరణ్యవాసం తర్వాత శ్రీరాముల వారు అయోధ్యకు తిరిగి వచ్చిన రోజు. అంతేకాకుండా ఈ చైత్రశుద్ధ నవమి నాడే స్వామివారి యొక్క వివాహం కూడా జరిగింది. కనుక అన్ని దేవాలయాల్లో కూడా జన్మదిన వేడుకలతో పాటు సీతారాముల కళ్యాణం కూడా జరుగుతుంది. అయితే త్రేతాయుగంలో సీతాదేవి స్వయంవరంలో రాముల వారికి జనక మహారాజు పానకం ఇచ్చారంట. అందుకే ఈ రోజున స్వామివారికి పానకం చాలా ఇష్టమని అదే నైవేద్యంగా పెట్టి మనమందరం కూడా ప్రసాదంగా తీసుకొని నలుగురికి పంచాలి. ఈ రోజున స్వామివారి కళ్యాణం చూడ్డానికి దివి నుంచి సకల దేవతలు కూడా భూలోకానికి వస్తారంట. అంత ప్రత్యేకత అని చెప్తున్నారు స్వామివారి యొక్క కళ్యాణం. ఈ రోజున ప్రతి ఒక్కరూ రాముల వారికి పూజ చేసుకోవాలి. ఇలా రాముయ్యకు పూజ చేయడం వలన స్వామివారి అనుగ్రహమే కాకుండా శ్రీ ఆంజనేయ స్వామి యొక్క అనుగ్రహం కూడా మనకి దొరుకుతుంది. రామనామం ఎక్కడ వినిపిస్తుందో అక్కడ హనుమంతుల వారు ఏదో ఒక రూపంలో ఉంటారన్నది చెప్తూ ఉంటారు. మరి రాముల వారి పూజ చేసుకునేందుకు ఇంటిని ఏ రోజున శుభ్రం చేసుకోవాలన్నది ఇప్పుడు తెలుసుకుందాం. ఉగాది నుండి జరిగే లలితా నవరాత్రుల పూజ చేసుకునే వారైతే ప్రతిరోజు శుభ్రం చేసుకుంటారు కనుక మళ్ళీ ప్రత్యేకంగా చేసుకోవాల్సిన అవసరం లేదు. మరి నవరాత్రులు చేయలేని వాళ్ళు ఇది చివరి రోజు కాబట్టి ఖచ్చితంగా ఇంటిని శుభ్రం చేసుకొని ఈరోజు స్వామివారి యొక్క పూజ చేసుకోవాలి. స్వామివారి పూజ కోసము అయితే 25, 26 తేదీల్లో శుభ్రం చేసుకోవచ్చు. 27న స్వామివారి పూజ అనేది చేసుకోవచ్చు. ఇంట్లో స్వామివారి పూజ అనంతరం ఖచ్చితంగా ప్రతి ఒక్కరూ స్వామివారి యొక్క కళ్యాణంని చూసి అక్కడ నుండి కొంచెం తలంబ్రాలు తెచ్చుకొని ఇంట్లో ఉన్న అక్షతలో కలుపుకోవడం మాత్రం తప్పకుండా పాటించండి. ఈ రోజున దానం విశేషమైన ఫలితాన్ని ఇస్తుంది కనుక మజ్జిగ దానం, వస్త్రదానం, స్వయంపాక దానం, గొడుగు దానం, కూరల దానం వంటివి చేస్తారు. అంతేకాకుండా ఈరోజు కొన్ని నియమాలను పాటించాలి. అవి ఏమిటంటే గోర్లు కత్తిరించకూడదు, జుట్టు కత్తిరించకూడదు, అబద్ధాలు చెప్పడం వంటివి చేయకూడదు. అలాగే ఇల్లును శుచిగా ఉంచుకోవాలి. మరి ఈ వీడియో గాని మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి. మీకు తెలిసిన వారికి షేర్ చేయండి. మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అందరికీ ఆ రాముల వారి యొక్క అనుగ్రహం తప్పకుండా కలగాలని కోరుకుంటూ నమస్కారం.